ఇంట్లో నన్ను పెట్టుకుని నువ్వు బయట కొంపల చుట్టూ తిరగటం ఎందుకు? రాయ్యా. తాకమాకు. నా మొగుడిని నేను తాకూడదా? ఇది మళ్ళీ చిత్రంగా ఉందే. రాయ్యా. ఏవయ్యా, నీ మనసులో కోరికలు ఉండబట్టేగా నువ్వు ఆడికెళ్తున్నావు. నీకు నేనున్నానయ్యా. నాకొచ్చిన రోగం ఏందో తెలుసా? నా కాడికొస్తే నీకు అది అంటుకుంటుంది. రాదయ్యా, దానికి తగిన జాగ్రత్త తీసుకుంటే రాదని డాక్టర్ గారే అన్నారు. ఏందయ్యా? ఇదిగో నువ్వు మహారాజువయ్యా, నువ్వు ఏడవకూడదు. నీకు నేనున్నాను, ఏడవకు. రే, నువ్వు చేసినవన్నీ ఏదో పనులే. వదిలే, అన్నీ వదిలే. మనిషిగా మారు, లేదంటే ఈ ఊళ్ళోనే పురుగులు పడి చేస్తావు. రే, నీకు పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో కాని పోదురా. నువ్వు మారలేవు. అది నీ వల్ల కాదురా. నువ్వు మారితే చచ్చిపోతావురా. ఎరా, ఈ ఊళ్ళో అందరి చేత అవమానింపబడి, అందరి చేత అసహింపబడి నువ్విక్కడే చావాలరా. వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో. ఎవ్వరూ లేని చోటికి వెళ్ళిపో. నీళ్లు పోసుకుంటా ఏడుతావేంద్రా? మీ అమ్మ వచ్చేస్తదిలే, ఏడమాక. అయిపోయింది ఏడమాక నాన్న. అదే ఎందుకు నాన్న ఏడుతావు? అత్త, నీ కొడుకేడి? ఎక్కడికి పోయి ఉంటాడు? పొద్దున్న లేతే వాడికి ఇంకో పనే ఉంది. కళ్ళు తాగడానికి పోయి ఉంటాడు. వచ్చేస్తాలే, నీ పని నువ్వు చూసుకోపో. ఏ రాజన్న పొద్దునే ఫస్ట్ బస్కి టౌన్కి వెళ్ళాడు. నడవరా నడు. ఇదిగో మాణిక్యమ్మా, 12 పొరాడాలు తిని డబ్బులు ఎగ్గొట్టాడు. సాయంకాలం వరకు పిండి రూపించి ఎలరద్దు. రమ్మను. ఏంది సూతనం? వచ్చి రుబ్బు. వత్తనా తలుపులు కొడుతున్నారు. హైదరాబాద్ అక్క, హైదరాబాద్ వస్తావా? ఉన్న కాడికి ఒక రాక్క. అక్క అన్న, ఎవరు లేరు, బయలుదేరు. రైట్. రారా ఎంకన్నా. పోరా సుబ్బన్నా. ఎరా ఏడుకోండ్లో 3 సార్లు నీ ఎద్దు చేత దాటించానా? 3 సార్లు కోడి దూడలు పుట్టే గానీ ఒక ఆవు దూడ కూడా పుట్టలేదురా. నేను వేరే ఎద్దును ఉండనా ఇప్పుడే తేల్చి పారేస్తాను. అరే బసవా, నీకేం ద్రోహం చేశాను రా? నీ కెపాసిటీ గురించి అన్న తక్కువగా మాట్లాడుతున్నాడు. చేసే పనిలో న్యాయం ఉండదు అన్నా. నీకు మ్యాటర్ అర్థమయ్యేలే చెప్తాను, ఏమనుకోబాకో. ఒక్క నిమిషం వెయిట్ చేయనా. అక్కో సుందరమక్కో, ఏందయ్యా ఏడుకొండలు? ఓ పాలి ట్రాక. ఇదిగో వస్తున్నానుండు.
ఏంది ఏడుకొండలు ఏదో పన్నెండు పిలిచినట్టున్నావే ఏం లేదక్క ఆ. ఇంతవరకు ఈ ఆవు కోడి దూడలనే ఏంతా ఉంది నువ్వు ఆల్రెడీ 4 ఆడపిల్లలు కన్నావు ఇప్పుడు కూడా కడుపుతా ఉన్నావు అది ఆడపిల్ల ఏంటుంది నీ సల్లం చేత బసవని కూడా కొంచెం దాటించావు అనుకో దానికి ఆడదోడు పుట్టుద్ది పొస్తు జునుపలు లీకే ఇస్తా నీ దేవసం చెయ్య ఏందిరా నువ్వు మాట్లాడేది నీ కంటికి ఎట్లా కనపడుతున్నారా? మా ఆయనకి చెప్పానంటే నరికి పోగు పెడతారా? యాదవ సచ్చినోడా, నీ దినం పెడతారా? అమ్మో దేవుడా సెంటర్ పాయింట్ లో కొట్టిందిరా నాయనో అక్కడ పెట్టు. దండలయ్యా ఆ. రమ్మన్నారంట ఏమా బాగున్నావా? మీ అబ్బాయా పెద్దవాడయ్యాడే? అవును మీ ఆయన కనిపించడం లేదన్నావు కదా? అవునయ్యా నేను అతను హైదరాబాద్ లో చూశాను. హైదరాబాద్ లో ఏడున్నాడయ్యా? గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నాడు. అక్కడ నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు. ఆయన అడ్రస్ ఇస్తాను, వెళ్ళి ఆయన కలు, నీకు హెల్ప్ చేస్తారు. అమ్మ భయంగా ఉంది. ఏం భయం లేదు రాయ్యా. అమ్మ నన్ను ఎత్తుకోమ్మా. ఏమండి ఈ రాజని సెర్లోపల్ల ఆయన ఇక్కడ ఎవరు లేరు, పో. ఈడే ఏడ ఉన్నాడని ఒకసారి చెప్తే అర్థం కాదు, పోతలకి. ఏమ్మా మాట్లాడావా? లేదయ్యా అట్లాంటి మనిషి ఇక్కడ ఎవరు ఇప్పుడు లేరు. నువ్వు మాట్లాడావు కదా, ఆయనేనమ్మా ఏర్రాజు. ఆయన అవును. రాయ్యా. ఏమయ్యా? 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 వద్దు, నన్ను ముట్టుకోవద్దు, వెళ్ళిపో. ఏంటయ్యా? ఎందుకయ్యా చూడొద్దు, వెళ్ళిపో. నా మొగుడిని నేను చూడటానికి నాకెందుకయ్యా వెళ్ళిపో, కష్టం? వెళ్ళిపోమంటున్నానా? ఏమయ్యా? నిన్ను వెళ్ళిపో. చూసి ఎన్నో ఏళ్ళయిందయ్యా. ఎందుకయ్యా నాకు కనిపించకుండా ముసుగేసుకున్నావు? ఈ చూడయ్యా, పరిస్థితుల్లో నా మొహం నీకు చూపించలేను. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఒక్కసారి ముసుగు తీయాలని నా మనసు తప్పించిపోతుంది. ఇదిగో చూడు, చూసావు కదా, వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నిట్ట చూటారు గట్టయ్యా నేను బతికుంది. వారి దేవుడా, ఇక నేనేం చేయాలి దేవుడా? అయ్యో. ఏమో ఇక్కడ పెద్దగా అరవకూడదు, మిగతా పేషెంట్లకి ఇబ్బందిగా ఉంటది. గమని చూసేళ్ళు. చూడయ్యా, నేను బతికుండగా నువ్వు వీడుండి ఎందుకయ్యా అవస్థలు పడ్డావు? రాయ్యా, మన ఇంటికి వెళ్దాం. నేను రాను, నువ్వు వెళ్ళిపో. అయ్యని చూడాలని ఆశతో వచ్చాడయ్యా నీ కొడుకు. ఆడి మొగమైనా చూడవయ్యా. నిన్ను ఇడిసిపెట్టి మేము వెళ్ళవయ్యా. గొంతు పిసికి చంపేస్తాను, పోండే. ఇదిగో ఏర్రాజు, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పెళ్ళాం బిడ్డలు ఎల్లగొడితే వచ్చినోళ్లే. మా కోసం ఇక్కడికి వచ్చేవాళ్లే లేరు. రమ్మని బతిమాలుతూ ఉంటే ఎళ్ళనంటావేంటయ్యా? ఆ అమ్మతో ఎళ్ళవయ్యా. లేదు, ఈ పరిస్థితిలో నేను మా ఊరు వెళ్ళలేను. ఇక్కడే ఎక్కువ రోజులు ఉంటాం వీలు కాదు. ఇక్కడికి రోజు 100 మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. మేము వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వాలి. నా మాట విని మీ ఆవిడతో వెళ్ళు, లేదంటే నిన్ను అనాథాశ్రమంలో చేర్పిస్తాం. అయ్యో, డాక్టర్ గారు, ఈయన్ని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను. దయచేసి నాతో పంపించండి అయ్యా. సరేనమ్మా, పంపిస్తాను. సంతోషం అయ్యా. ఎవరో
రావులమ్మ పక్కన ఉన్నది ఎవరు? మా ఆయన. ఒరేయ్! అందరూ రండి రండి, ఎద్దురాజు ఊళ్ళోకి వచ్చాడు, రండి రండి. ఏంటి ఎదురు వచ్చాడా? అన్ని ఊళ్ళోకి రానివ్వకూడదు, రండి ఒరేయ్, అందరూ రండిరా. రండి రండి. ఈయనకి ఒళ్ళు బాగా సరిపోయిందయ్యా. ఏడుకోండ్లు వెనకరారా, ఆ రోగం నీకు అంటుకుంటది. ఏం ఇష్టం రాదులేండి. వచ్చినట్టు మాట్లాడబాకండయ్యా. ఈ జబ్బు అంటిది అదేం కాదు. అది సరిలేవమ్మా, ఇప్పుడు ఆయన తీసుకుని వచ్చి ఊళ్ళో ఎక్కడ ఉందామని? మా ఇంట్లోనే ఉందామని. అది మాత్రం కుదరదు రావునమ్మా. మీ ఆయన తీసుకుని ఏడకైనా పో, ఊర్లో మాత్రం ఉండడానికి వీల్లేదు. ఆ మాట అంటానికి మీరెవరయ్యా? కోర్టే ఈడుండొచ్చని చెప్పింది. మీకే నష్టం. ఇదిగో రాములమ్మ, ఎవరేం చెప్పినా సరే మిమ్మల్ని మాత్రం ఊళ్ళోకి రానియ్యం. ఎందుకు రానీరయ్యా? మా వాడు ఏడు బుట్టకపోయినా మా ఆయన ఏడే పుట్టాడు, మాకేడుండే హక్కు ఉంది. నేనొచ్చింది ఈ ఊరు గోడలుగానే కదా. నా ఊళ్ళో నన్ను ఉండొద్దంటున్నారు. ఇదే ఊరు న్యాయమయ్యా? ఇది వజ్రం లాంటి బాడీ, నాకేమీ కాదు. అయ్యయ్యో అయ్యయ్యో, ఎట్టా ఉండే నా బిడ్డ ఎట్టా అయిపోయాడు. రాత మన ఇంటికి మనం పోదాం. ఎవరేం చేస్తారో చూద్దాం. ఇదిగో రావణమ్మా, మీరు ఏడే ఉండాలని నిర్ణయించుకుంటే ఊరవతల పాడుబాటు గుడిసుంది, పోయి అందులో ఉండండి. దయచేసి వెళ్ళండి అమ్మా. ఇక్కడ ఉండొద్దు రావులమ్మ, రా వెళ్ళిపోదాం. సరే పదయ్యా. దేవుడున్నాడు రా, దేవుడున్నాడు, దేవుడున్నాడు రా, దేవుడున్నాడు. సావిత్రి సానికొంప ఈ ఊర్లో ఉండబట్టే ఇట్లాంటి రోగాలన్నీ వస్తున్నాయండి. ముందు వాళ్ళని ఈ ఊళ్ళ నుంచి ఎల్లగొట్టాలా. వాళ్ళు ఎల్లగొట్టం కాదురా, ఇంట్లో పెట్టి తగలబెట్టారు. అవును, రండి. అక్క మిమ్మల్ని చంపేయాలని ఊర్లో అందరూ వస్తున్నారు, పారిపోండి. అయ్యో రండి, పారిపోదాం. పదండి. చేత్తో కత్తి పట్టుకుని ఆగండ్రా. ఇన్నాళ్ళు మా రక్త మాంసాలతో ఆడుకున్నారు. ఇవాళ మీ రక్తంతో ముగ్గులేస్తాను. రండిరా. మీ వల్ల మేము నాశనం అయ్యామే. మీరెందరూ మా దగ్గరికి రాకపోతే మేమెందుకు ఈ పనులు చేస్తాం? ముందు మీరు మారుతామండ్రా. మీ ఊరు వదిలి వెళ్ళిపోతాం. చేసిందంతా చేసి పతివ్రతలా మాట్లాడుతుంది చూడండి. ఒరే ఏడుకోండ్లు, ఆ అమ్మాయి చెప్పేది నిజమే కదరా. ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని అడ్డమైన కొంపల చుట్టూ తిరుగుతుంటే రోగాలు రాక ఏమవుతురా. రండే పోదాం. ఈ ఏడుకొండలగాడు కూడా ఆడుతూ కలిసి తిరిగినోడే కదా, కొంపదీసి ఈడికి ఆ రోగం ఉందేమో. ఓ, నేను నికార్సైన మనిషిని కావాలంటే ఆ సావిత్రిని అడుగు. ఏంద్రా మేము సావిత్రి ఓ, అయ్యయ్యో.